అందాలతో కనువిందు చేస్తున్న నల్లమల్లలో ఉన్నాము. పులులు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలతో సహా ఎన్నో రకాల వన్యప్రాణులకు అభయాన్నిచ్చే అభయారణ్యం ఇది. దట్టమైన నల్లమల్ల అడవుల్లో ప్రతి ఏటా ఏకాదశి వేళ ఆ పరమశివుడికి జరిగే ఆషాఢ జాతర, అదే లొద్దిమల్లయ్య జాతర. ఆ జాతర విశేషాలేంటో తెలుసుకుందాం. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలోని బాణాల గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలోని లోతైన లోయలో లొద్దిమల్లయ్య వెలిశాడు. శ్రీశైల మల్లన్న, సలేశ్వరం లింగమయ్య లాగానే లొద్దిమల్లయ్య కూడా చెంచుల ఆరాధ్య దైవం. ఏటా తొలి ఏకాదశి వేళ స్వామివారికి జాతర జరుగుతుంది. ఏడాదికొకసారి జరిగే ఈ జాతర కోసం భక్తులు ఎక్కడెక్కడి ప్రాంతాల నుండో ఇక్కడికి తరలి వస్తుంటారు. రాళ్లను, కొండగుట్టలను, జలపాతాలను దాటుకుంటూ ఆ లొద్దిమల్లయ్య దర్శనానికి భక్తి పారవశ్యంతో సాగిపోతుంటారు. లొద్దిమల్లయ్య జాతర వానాకాలంలో జరుగుతుంది. తొలి ఏకాదశి వేళ తొలి పండగగా వచ్చే ఈ లొద్దిమల్లయ్య జాతర నాటికి వానాకాలం ఉంటుంది కాబట్టి అడవి ఎక్కడ చూసినా కూడా ఆకుపచ్చ ప్రకృతి అందాలతో కనువిందు చేస్తుంది. మనం అడవుల్లో నడిచే వేళ రకరకాల అడవి పండ్లు మనకు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్లో జానపండ్లు, నెక్కెర పండ్లు ఇవన్నీ కనిపిస్తుంటాయి. జానపండ్లు అంటే చాలా చిన్నగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. అయితే ఇవి పూర్తిగా పండిన తర్వాత మెరూన్ కలర్కి వస్తాయి. ఇలాంటి రకరకాల పండ్లు మనకు కనిపిస్తుంటాయి. లొద్దిమల్లయ్యకు వెళ్లే దారిలో మనకు ప్రతాపరుద్రుడు కట్టించాడని చెప్పే కోటగూడ ఆనవాళ్ళు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. తెలంగాణలో ఇప్పటికీ ఒక సామెత ఉంది, ఎవరైనా ఏదైనా నిర్మాణాన్ని ప్రారంభించి అది చాలా ఏళ్ల పాటు కడుతూ పోతూ ఉంటే పటాలరుద్రుని కోటలాగా ఎన్నేళ్ళు కడతావు అంటారు. అలా ఆ ప్రతాపరుద్రుని కోటగూడ ఆనవాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తాయి. భక్తితో పాటు భద్రత కూడా చాలా ముఖ్యం. ఇది రిజర్వ్ ఫారెస్టు, వన్యప్రాణుల నుండి ఇబ్బంది కూడా ఉంటుంది. అంతేకాదు పక్కనే లోయలు కూడా ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేస్తూ చూసుకుంటూ నడవాల్సి ఉంటుంది. నా పేరు విజయ్ కుమార్ అండి. మేము మిర్యాలగూడ నుంచి వచ్చామండి. దర్శనం బాగానే జరిగింది, కానీ దారి అంతా బాగా దెబ్బతిన్నదండి. దారి అంతా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కిందికి దిగే దగ్గర లోయలో బాగా మోకాళ్ళ మీద భారం పడుతుంది. దిగేటప్పుడు చాలా కష్టంగా ఉందండి. మేము అట్లనే దిగి దర్శనం చేసుకొని వచ్చినామండి. పోయినసారి మీద ఈసారి వర్షాలు పడడం వల్ల దారి మొత్తం మట్టి అంతా కొట్టుకుపోయి రోడ్డు అంతా ఖరాబ్ అయిపోయిందండి. ఇటు నుంచి దగ్గర, కానీ దారి కిందికి దిగే దగ్గర బాగలేదండి. మొత్తం మట్టి అంతా కొట్టుకుపోయిందండి. వేర్లు తేలినాయి చెట్లు. అలాగే పట్టుకొని మెల్లగా దిగాలండి. అందరం గ్రూప్గా వెళ్తున్నాం కాబట్టి వన్యప్రాణుల భయం అయితే ఏం లేదండి ఇప్పుడైతే. నేనైతే ఇదే ఫస్ట్ ఇయర్ అండి రావటము. అది సంవత్సరానికి ఒకటే రోజు ఎలవ్ చేస్తారని చెప్పేసి అతి కష్టం మీద ఎంత కష్టం ఉన్నా సరే పోయి దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్ళాను.
లొద్దిమల్లయ్య దగ్గరికి వెళ్లేందుకు శ్రీశైలానికి వెళ్లే దారి మధ్యలోని అడవి గుండా వెళ్లిపోతే రాను పోను 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. లింగాల నుండి వెళ్లే దూరం కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది భక్తులు ఈ దారిలోనే వస్తుంటారు. చుట్టూ ఎత్తైన కొండలు, కొండల నడుమ లోయలు, లోయల్లోకి జాలువారే జలపాతాలు. ప్రకృతిలో పరమాత్మ మనకు అణువున ఇక్కడ కనిపిస్తుంది. అందుకే చాలామంది ఈ ప్రకృతిలో నిండిన ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి ఎంత కష్టమైనా లెక్క చేయకుండా ఇక్కడికి వస్తుంటారు. లొద్దిమల్లయ్య జాతర కూడా అచ్చం సలేశ్వరం జాతర లాగానే ఉంటుంది. అయితే సలేశ్వరం జాతర ఉగాది తర్వాత వచ్చే పౌర్ణమి వేళ జరుగుతుంది. అప్పటికి ఎండాకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఇది ఆకురాల్చే అడవి, ఎక్కడ చూసినా కూడా ఎండిపోయిన చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ లొద్దిమల్లయ్య జాతర వానాకాలంలో జరుగుతుంది కాబట్టి ఈ ప్రకృతి అందాలను చూడడానికి 2 కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. దేవుడు మెచ్చిన చెట్టు దేవదారు చెట్టు అంటారు. ఈ చెట్టు దేవదారు చెట్టునే. ఈ కాలంలో చాలామందికి ఈ చెట్టు గురించి తెలియదు. కానీ వెనకటి కాలంలో కరువు కాటకాలు ఉన్న సమయంలో అడవులకు వచ్చి బుట్టలు తీసుకొచ్చి బుట్టల నిండా ఈ ఆకును తీసుకెళ్ళి కూర వండుకొని తినేవాళ్ళు. సంకటి చేసుకున్నా కూడా అంచు పెట్టుకొని తినేవాళ్ళు. ఇప్పటికీ చాలామంది గిరిజనులు ఈ కూరను తింటుంటారు. నడకదారిలో ఎత్తైన కొండ మీది నుండి చూస్తే కింద గుండం, లొద్దిమల్లయ్య గుహ కనిపిస్తుంది. ఇంత దూరం రావడం ఒకెత్తు, ఇకపై ప్రయాణం చేసే మార్గం ఒకెత్తు. లోయలోకి ఏటవాలుగా ఉన్న గుట్ట అంచుల గుండా దిగాలి. వానలు పడి ఉండడంతో మట్టి జారుతుంది. ఇక్కడి నుండి కిందికి వెళ్ళడం అంటే ఒక పరీక్ష అన్నట్లే. అలిపిరి నుండి తిరుమల వెళ్తుంటే మోకాళ్ళ పర్వతం వస్తుంది. మోకాళ్ళ పర్వతం వచ్చినప్పుడు ఒక అడుగు తీసి అడుగేయాలంటే ఎంతో భారంగా అనిపిస్తుంది. ఒక్కొక్క రాయికి మధ్యన చాలా దూరం ఉంటుంది. ఒక అడుగు తీసి ఇంకొక అడుగేయాలంటే మనకు విపరీతమైన అలసట వేస్తుంది. పేరుకు దైవ దర్శనమైన ఇదొక ఆధ్యాత్మిక సాహసయాత్ర. అందుకే ఎంతో మంది భక్తులు వ్యయ ప్రయాసాలను లెక్క చేయకుండా ఆ లొద్దిమల్లయ్య దర్శనానికి తరలివస్తుంటారు. అడుగడుగున అడుగులకు పరీక్ష పెట్టే దారులని దాటి లోయ కనిపించగానే అమ్మయ్య వచ్చేసాం అనిపిస్తుంది. అంతేకాక ఆకాశాన్ని తాకుతున్నట్లుండే ఆ కొండను చూస్తే నిలువెత్తు రూపంగా ఆ ఈశుడే మన ముందున్నాడా అనిపిస్తుంది. ఆ కొండ దారుల నుండి కిందికి పడే జలధారలు, గుహ ముందు ఉన్న గుండం, అక్కడి ప్రకృతి అన్నీ కలగలిసి మాటలకందని ఏదో ప్రశాంతత మన మనసులో నిండిపోతుంది.
నుండి ఇంత లోతైన లోయలోకి రావడానికి ఎన్ని ప్రయాసలు ఎదురైనా రాళ్లదారులు అవస్థలు పెట్టినా ఇక్కడికి రాగానే పడ్డ కష్టమంతా కూడా మాయమైపోతుంది. ఇక ఈ కనిపించే లొద్దిలోనే పరమేశ్వరుడు లొద్ది మల్లయ్యగా పూజలు అందుకుంటాడు. ఆ స్వామివారిని మనం కూడా దర్శించుకుందాం. దట్టమైన నల్లమల్ల అడవుల మధ్య కొండ కోణాల మధ్య ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి. నల్లమల్ల కొండల మధ్య ఉంది కాబట్టి దీన్ని లొద్దిమల్లయ్య దేవస్థానం అంటారు. ఇక్కడ తొలి ఏకాదశి, హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి సందర్భంగా ఇక్కడ మొదటి పూజలు అందుకుంటాయి. కాబట్టి ఈ యొక్క నల్లమల్ల ప్రాంత ప్రజలే కాకుండా యావత్ రాష్ట్ర దేశ నలుమూలల నుంచి ఈ యొక్క లొద్దిమల్లయ్యను దర్శించుకోవడానికి ఈ యొక్క పర్వదినాన లొద్దిమల్లయ్యకు వస్తారు. ఇక్కడ గత 100 సంవత్సరాలుగా పూర్వులు ఇక్కడ మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసుకునేవారనేసి మాకు ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ పూజారులు ప్రధానంగా చెంచులో ఉంటారు కాబట్టి ఈ యొక్క ట్రైబ్స్ పండుగ ఇది. ఈ యొక్క ప్రాంతానికి ఒక విశిష్టత ఉంది. ఈ కొండను చూస్తే మనకు శంఖం ఆకారంలో ఉంటుంది. అట్లే ఇక్కడ ఏ కొండను ఏ చెట్టును ఏ పుట్టను ముట్టుకున్నా ఇక్కడ శివోహం ఉంటుంది. ఇది అసలు దీన్ని ఊహించడానికి వర్ణించడానికి కూడా మాటలు లేవండి. ఫస్ట్ టైం ఎన్నో సంవత్సరం మాకు తెలుసు, కానీ అనుకోకుండా మాకు ఆ అదృష్టం ఈరోజు జరిగింది. ఆ మల్లయ్య పిలిపించుకుండు కాబట్టి మేము రాగలిగినాము. సో ఏమంటారు, క్షేమంగా వెళ్ళినాము. మేము మా ప్రయాణాన్ని సురక్షితంగా మేము పైకి రావడం జరిగింది. అంతా ఈశ్వరేచ్ఛ. చాలా అద్భుతంగా ఉందండి. ఈ యొక్క లొద్ది మల్లయ్య క్షేత్రాన్ని మరో అమర్నాథ్గా భావిస్తారు. ఇంత దట్టమైన అడవి లోపల ఉన్నటువంటి ఈ లొద్ది మల్లయ్య క్షేత్రాన్ని మరి ఈ ఏకాదశి పర్వదినాన వచ్చేటటువంటి ఈ దినాన లొద్ది మల్లయ్య స్వామిని దర్శించుకుంటే మా పాపాలు తొలుతాయని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఈ గుట్టలు దిగుతూ ఈ అడవి మార్గాన గుండా మరి లోయలో వెళుతున్న క్రమం లోపల ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మర్చిపోయి ఆ గుండం లోపల స్నానం చేసి ఆ మల్లయ్య స్వామిని దర్శనం చేసుకుంటే చాలు మా జన్మ ధన్యమవుతుందని చెప్పేసి భావిస్తూ ఉంటారు భక్తులు. మేము ఒక 30 సంవత్సరాల పైన అవుతుందండి. 30 సంవత్సరాల పైనుండి కూడా మేము రెగ్యులర్గా వస్తూ ఉన్నాం. ఈ ఏకాదశి నాడు లొద్ది మల్లయ్య స్వామిని దర్శనం చేసుకుంటా ఉన్నాం. నేను ఒక 5 సంవత్సరాల నుంచి నేను ఈ లొద్ది క్షేత్రానికి రావడం జరుగుతుంది. ఈ లొద్ది క్షేత్రము రావడం కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి పురాతన మన యొక్క పూర్వీకులు కూడా రావడము, నడుచుకుంటూ రావడము, మనము ఈ దిగుతున్నటువంటి క్రమము ఎక్కుతున్నటువంటి క్రమంలో ఎన్నో అవస్థలు పడి మనము పైకి కిందికి వెళ్తుంటాం. అంటే మన లోపల కూడా ఇలాంటి క్షేత్రాలను దర్శనం చేసుకుంటే ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గుండె నిబ్బరం ఉంటుంది. మనము ఏదైనా సాధిస్తామన్న ఆలోచనతోటి మనం దిగుతాం. మనం వస్తుంటే ఎన్ని ఒడిదుడుకులతోటి మనం వీడికి వచ్చామో మన జీవితం కూడా అలాంటి ఒడిదుడుకుల మధ్యనే కొనసాగుతుంది. ప్రాంతంలో ప్రశాంత ప్రకృతి నడుమ కొలువైన లొద్ది మల్లయ్య స్వామి దర్శనం జీవితకాల మధురానుభూతిని మిగులుస్తుంది. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, లొద్ది మల్లయ్య గుట్ట నుండి. For more videos like this, subscribe Big TV channel.